భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో భారత ప్రభుత్వం 50 ఏళ్ల తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా భారీ మాక్ డ్రిల్స్ ను చేపట్టింది. కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా 200కు పైగా కీలక ప్రదేశాలలో ఈ డ్రిల్స్ నిర్వహించబడుతున్నాయి. కానీ ఈసారి కేవలం సరిహద్దు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వడం ఈ కసరత్తు ప్రధాన లక్ష్యం. ఈ డ్రిల్స్ ప్రధానంగా గగనాంతర దాడులు, క్షిమాంపి దాడులు, డ్రోన్ దాడులు వంటి అత్యవసరాల పరిస్థితులకు ప్రజలను సిద్ధం చేయడమే లక్ష్యం. సైరన్లు, బ్లాక్అవుట్ ప్రోటోకాల్లు, రేడియో కమ్యూనికేషన్ వినియోగం, కంట్రోల్ రూమ్ సమన్వయాలు, సివిల్ డిఫెన్స్ సేవలు వంటి అంశాలను నేర్పించడం ఈ డ్రిల్స్ లో భాగం. ముఖ్యంగా విద్యార్థులు, వాలంటీర్లు, హోమ్ గార్డ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి విభాగాలు పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అయితే ప్రజల సురక్షిత ప్రదేశాలకు ఎలా తరలించాలి, ఆకస్మిక దాడులలో ఎలా ప్రవర్తించాలి, క్షణాల నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి కీలక అంశాలను నేర్పించడమే దీని లక్ష్యం. ఇలాంటి మాక్ డ్రిల్స్ మనకు జాతీయ భద్రతపై నిబద్ధత మరియు సన్నద్ధత అవసరాన్ని గుర్తు చేస్తాయి. ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండడమే నిజమైన శక్తి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.